కీర్తన చదువుకుందాం పిల్లగా. మహోన్నతిని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రవదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. ప్రత్యక్షత దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు, ఎవరిని తన కొరకు వాడుకోవాలి అనుకుంటాడో వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. 2, ఎందుకు దేవుడు అనుగ్రహిస్తాడు? అక్కడ అవసరత ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి అందుకోనగలడు, లోబడగలడు అనుకుంటే ప్రత్యక్షత ఇస్తాడు. కొన్ని మార్లు తన కృపను బట్టి కూడా ప్రత్యక్షత దేవుడు ఇస్తాడు. వ్యక్తి దాన్ని అందుకోవచ్చు, అందుకోలేకపోవచ్చు, లోబడవచ్చు, లోబడకపోవచ్చు, నిలుపుకోవచ్చు, నిలుపుకోలేకపోవచ్చు. కొన్ని మార్లు దేవుడు ఇచ్చేటటువంటి ప్రత్యక్షత దర్శనం అది మనిషి లోబడితే దేవుని చిత్తం నెరవేర్చగలడు, లోబడకపోతే దేవుని చిత్తం ఆ విషయంలో ఆ వ్యక్తి పట్ల ఆ వ్యక్తి ద్వారా నెరవేరు. పౌలు భక్తుని యొక్క ప్రాముఖ్యమైన ప్రత్యక్షతలు దమస్కు మార్గంలో తాను దేవుని చేత, యేసుక్రీస్తు ప్రభు చేత, పునరుద్ధానుడైన ప్రభు చేత సంధింపబడినటువంటి భాగం మనము జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. తను స్వరం ద్వారా మాట్లాడాడు. ప్రభు యొక్క ప్రత్యక్షత తాను పొందాడు. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనము అని పౌలు గారు హెబ్రీ భాషలో నేను విన్నాను అని తాను చెప్పారు. అగ్రిప్ప ముందు తాను చెప్పారు, హెబ్రీ భాషలో నేను విన్నాను అని. కనుక దేవుడు అనుగ్రహించేటటువంటి ప్రత్యక్షతలు మనము గ్రహించవలసిన ఒక సత్యం. ప్రత్యక్షతలు అందుకోవాలని అందరికి ఆశ ఉండొచ్చు, కానీ దాని కొరకైనటువంటి వేల చెల్లించడానికి కూడా సిద్ధపడాలి. ప్రత్యక్షతలు అందుకున్న వారికి ఫ్లెష్, శరీరంలో అతిశయం కలిగే డేంజర్ ఉంటుంది. అందుకే దేవుడు ముళ్ళు పెట్టడానికి, వారు హెచ్చిపోకుండా, వారు తమ్మును తాము హెచ్చించుకొని పడిపోకుండా ముళ్ళు పెడతాడు. కనుక ప్రత్యక్షతలు అందుకోగోరేటటువంటి వారు ముళ్ళు, శ్రమ, బాధ అనుభవించడానికి కూడా సిద్ధపడితే అప్పుడు సమతూకం, ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. పౌలు భక్తుని యొక్క ప్రత్యక్షతలు, తాను దమస్కు మార్గంలో పొందిన ప్రత్యక్షతను గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే అరేబియా దేశంలోనికి తాను వెళ్ళిన తర్వాత సంఘాన్ని గుర్చినటువంటి శ్రేష్టమైన ప్రత్యక్షత తాను పొందాడని ఎఫ్సి పత్రికలో, కొలసాయి పత్రికలో సంఘాన్ని గుర్చినటువంటి మర్మం, మునుపు ఉన్నటువంటి వారికి బయలుపరచబడినటువంటి శ్రేష్టమైనటువంటి మర్మం దేవుడు పౌరు భక్తునికి బయలుపరిచాడని
మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 2 ప్రత్యక్షతలను గురించి మాట్లాడుకున్నాం. మూడవదిగా సేవా దర్శనం విషయం కూడాను మనం కొంత టచ్ చేశాం. అపోస్తల కార్య గ్రంథంలో 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో దేవుడు చెప్పాడు, నేను వారిని ఒక పని కొరకు పిలిచాను, వారిని ప్రత్యేకపరచండి అని దేవుడు బయలుపరిచాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఈ ప్రత్యక్షత ఎలా వచ్చిందో, ఈ ప్రవచనం ఎలా వచ్చిందో, మొత్తం మీద వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా అని అపోస్తల కార్యం 13:2లో వ్రాయబడింది. అక్కడ బర్నబా ఉన్నాడు, సిమియోను ఉన్నాడు, తర్వాత మనయేను ఉన్నాడు, సౌలు ఉన్నాడు. ఇంకా ఇతరులు కూడా కొందరు ఉంటారు అంతియోకేయులు. దేవుడు ఇద్దరినే పేరు పెట్టి నేను వారిని పిలిచినటువంటి పని కొరకు మీరు వారిని పంపించాలి అని సంఘానికి చెప్పాడు. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి వారిని పంపించారు, ప్రార్థించి. ఇక్కడ ప్రత్యక్షతను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు వీరి ద్వారా ప్రయాణంలో, మిషనరీ ప్రయాణాల్లో దేవుడు నెరవేర్చినటువంటి విషయాలు అద్భుతమైనటువంటి విషయాలు. పౌలు భక్తుని యొక్క 3 మిషనరీ ప్రయాణాలు ఎంతైనా ధ్యానింపదగినవి. ఎన్నో పాఠాలు మనము ఈ దినాల్లో వాటి నుండి నేర్చుకోవచ్చు. ఈ దినాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఆ దినాల్లో ఉండుంటే పౌలు గారు ప్రపంచాన్ని ఎన్ని మార్లు చుట్టుండేవాడో, ఎన్ని దేశాలకు సువార్త తీసుకుని వెళ్ళుండేవాడో. అయినా మొట్టమొదటి శతాబ్దంలో తాను సువార్తను తీసుకుని వెళ్ళినటువంటి ప్రాంతాలు, పరిచర్య చేసినటువంటి పద్ధతులు, అది దేవుడు బలపరిచేడు గనుక తాను చేయగలిగాడు. మానవ శక్తికి అతీతమైనటువంటిది, మానవ జ్ఞానానికి అతీతమైనది. ఆ ప్రయాస చాలా గొప్పది. వ్యక్తిలో సమర్పణ లేకపోతే దేవుడు వాడుకోలేడు. వ్యక్తిలో పరిశుద్ధత లేకపోతే దేవుడు వాడుకోలేడు. పౌలు భక్తుడు తాను సేవా దర్శనాన్ని తాను పొంది తాను చేసినటువంటి సేవ కూడా ఒక దర్శనం, విజనరీ మినిస్ట్రీ తాను చేశాడు అని మనకు అర్థమవుతుంది. రెండో మిషనరీ ప్రయాణాన్ని గురించి మనం మాట్లాడుకుంటే 16వ అధ్యాయంలో వారు బితూనీకు వెళ్ళాలి అనుకున్నారు. 6వ వచనం, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదని 7వ వచనం అపోస్తల కార్యం 16:7లో వ్రాయబడింది. కొన్ని మార్లు ఏదైనా సేవే కదా, ఎక్కడైనా సేవే కదా అనుకుంటూ ఉంటారు. ఏ వ్యక్తి ఎక్కడ దేవుని చిత్తాన్ని జరిగించాలి అనేది దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, గ్రహించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ వారిని అడ్డగిస్తూ ఉన్నట్టు వారు ఫీల్ అయ్యారు. అంటే ప్రభువే కనిపించాడా? వెళ్ళొద్దని వారికి ఒక విధమైనటువంటి నడిపింపు వస్తూ ఉందా? అది ప్రత్యక్షతే. అంతేకాదు 9వ వచనం, త్రోయకు వారు వచ్చినప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగింది. అద్భుతం కదా! దేవుడు ఒక వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు, ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు. మాసిడోనియా వెళ్ళాలి అంటే, ఆ ఫిలిప్పీ పట్టణానికి తాను వెళ్ళాలి అంటే, మాసిడోనియా జిల్లా అది, ఆ ప్రాంతాలు యూరప్ ఖండంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తాను సువార్తను చెప్పాలి. కాబట్టి మాసిదోనియా వెళ్ళాలి అంటే, ఫిలిప్పీ పట్టణం మాసిదోనియా ప్రాంతం వెళ్ళాలి అంటే అది చాలా ధైర్యంతో కూడింది, రిస్కీ. అయినా దేవుడు వారిని తీసుకుని వెళ్ళాడు. కనుక వారు ప్రయాణాల్లో, ముఖ్యంగా పరిచర్య కొరకు వారు చేసినటువంటి ప్రయాణాల్లో దేవుడు చాలా స్పష్టమైనటువంటి నడిపింపుతో
వారిని తీసుకుని వెళ్ళాడు. 27వ అధ్యాయంలో 23, 24 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట. వారు ఇటలీ వెళ్ళేటటువంటి ప్రయాణంలో జరిగిన సంభవం. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. వారి ప్రయాణం డెస్టినేషన్ వారు చేరతారు అని దేవుడు చెప్పాడు. గమ్యం చేరతారు, రోమ్ చేరతారు అని దేవుడు చెప్పాడు. వారు బ్రతుకుతారా చనిపోతారా అనేటటువంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో దేవుడు దర్శనం ద్వారా, తనకు ప్రత్యక్షత ద్వారా దేవుడు తనను బలపరిచాడు. దేవుడు మన ప్రతి పరిస్థితికి ఆయన చాలినటువంటి దేవుడు. ఇంతకు మునుపు అపోస్తల కార్య గ్రంథం 23వ అధ్యాయం గమనించండి. అపోస్తల కార్యం 23లో యెరూషలేములో ఉన్నాడు పౌలు భక్తుడు. మహాసభ ముందు ఉన్నాడు. మహాసభ ముందు ఉంటే మాట్లాడాడు. తాను ఎలాగైనా సరే తన చంపాలి అనుకున్నారు. 23:12 ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఇటువంటి పరిస్థితుల్లో పైన 11వ వచనంలో ప్రభు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. కొన్నిసార్లు మన శక్తి, మన జ్ఞానం, మన ప్రణాళిక అన్ని ప్రక్కన పెట్టాలి. పౌలు నేను ఒంటరి వాడిని అని ఒకవేళ ఆ ఫీలింగ్ తనకు వస్తూ ఉన్నదేమో. అయితే దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవిక్కడ ఎలాగూ ధైర్యంగా చెప్పేవో అలాగూ నీవు రోమ్లో కూడా చెప్పవలసి ఉన్నది. రోమ్లో కూడా చెప్పవలసి ఉన్నది. ప్రత్యక్షత అనేది ఒక వ్యక్తి యొక్క మనస్సును బలపరుస్తుంది, ఆత్మను ఉజ్జీవింపజేస్తుంది. జ్ఞాపకం పెట్టుకుందాం. ఇంకా మనం అపోస్తల కార్య గ్రంథంలో ముందు తన మిషనరీ ప్రయాణాల్లోనికి వస్తే 17వ అధ్యాయంలోనికి వద్దాం. 17వ అధ్యాయంలో 6వ వచనం. దెస్సలోనికలో వారు ఉన్నప్పుడు వారికి ఒక బిరుదు వారి విమర్శకులు, వారిని క్రిటిసైజ్ చేసేవారు ఇచ్చారు. ఏమన్నారంటే, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. వీరిలో ఉన్నటువంటి దేవుని శక్తి, దేవుని ఆత్మ వ్యక్తుల జీవితాలను తాకి వారిని మార్చి వేస్తూ ఉన్నది. ఈ దినాల్లో ఈ శక్తి కొరవడుతూ ఉన్నది. ఎందుకో చెప్పమంటారా? మనుష్యులు మీడియాకు చాలా బాగా ఎడిక్ట్ అయ్యి వారి ఆత్మకు క్షేమం కలిగించనివి, వారి మనస్సుకు ఏదో తాత్కాలికంగా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి విస్తారంగా చూస్తూ ఉన్నారు. వారి ఆత్మకు ఏం ప్రయోజనం లేదు. వారి మనసుకు ఏవో కొన్ని సంగతులు తెలుస్తాయి. వారి సమయం వృధా అవుతుంది, వారి ఆత్మ బలహీనం అవుతుంది. గమనించండి. భూలోకాన్ని తలక్రిందులు చేసే శక్తి ఎలాగొచ్చింది? దేవుడు వారికి ఇచ్చినటువంటి పని గుర్చిన నిశ్చయత వీరు కలిగి ఉన్నారు. కనుక మనము గ్రహించవలసినటువంటి విషయాలు, మన జీవిత ప్రతి పరిస్థితికి, మన జీవిత ప్రయాణాలకు ఆయన చాలిన వాడు, మన ప్రతి పరిస్థితికి ప్రభు చాలినటువంటి వాడు. ఆయన పౌలును అలాగూ దర్శనాలు ఇచ్చి బలపరిచాడు. సేవకులకే దర్శనాలు ఇస్తాడండి, నాకు ఇవ్వడు అని అనుకోకు. వ్యక్తిగతంగా నీకేది అవసరమో నీకు ఆ దర్శనం ప్రభు ఇస్తాడు. కొన్ని మార్లు నీవు ఒక ప్రయాణం చేయాలని సిద్ధపడుతూ ఉంటావు. దేవుని ఆత్మ నిన్ను ఆపివేసింది అనుకోండి, ఆగిపోవటం మంచిది. లిబర్టీ రావటం లేదు. వెళ్ళాలి అని స్వాతంత్రం ఆత్మలో ఫీల్ చేయటం లేదు. ఆగిపోతే మంచిది. ఆ తర్వాత అర్థమవుతుంది, నువ్వు వెళ్ళుంటే ఏదో ఇబ్బంది కలిగి ఉండేది, ఏదో ప్రమాదం కలిగి ఉండేది, ఏదో కీడు కలిగి ఉండేది. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని నడిపిస్తాడు. ప్రయాణాల్లో ఏమి, మన నివాసంలో కూడా
పౌలు భక్తుని గూర్చి అపోస్తల కార్య గ్రంథం ఆఖరి అధ్యాయంలో తాను రోమ్ చేరాడు, రోమ్లో ఉన్నాడు. 28:16 ఉన్నది. ప్రత్యేకంగా ఉండటానికి తనకు పర్మిషన్ ఇచ్చారు. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. పౌలు భక్తుని కలిగినటువంటి ఒక దర్శనాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఒక ప్రత్యక్షత. 1 కొరింథీ 11:23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని అన్నాడు. ఇది ప్రభురాత్రి భోజనాన్ని గురించి లేక ప్రభు బలను గుర్చినటువంటి విశేషమైనటువంటి ప్రత్యక్షత. జ్ఞాపకం పెట్టుకుందాం, విశేషమైన ప్రత్యక్షత. కొందరు ఏం లేదండి, రొట్టె రసం యేసు ప్రభు ప్రేమకు సూచన, చాలా సింపుల్ గా ప్రభు భోజనాన్ని గురించి చాలా సింపుల్ గా మాట్లాడుతూ ఉంటారు కొందరు విశ్వాసం. ఒకవేళ వారి అభిప్రాయమే కరెక్ట్ అయితే 29-30 ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ఎందుకు రాశాడు పౌలు భక్తుడు ఈ మాట? భక్తుడు మార్టిన్ లూథర్ తన ప్రశ్నోత్తరిలో ప్రభు భోజనాన్ని గూర్చి, ప్రభు సంస్కారాన్ని గూర్చి తాను వాడినటువంటి 3 పదాలు ఇన్, విత్, అండర్. రొట్టెలో, రొట్టె ద్వారా, రొట్టె నుండి. ఇవి సాధనాలు, కృపా సాధనాలు. రొట్టె, ద్రాక్షారసం అనేది మనము ప్రభువును అనుభవించడానికి. ఇన్, విత్, అండర్. రొట్టెలో, రొట్టెతో, రొట్టె ద్వారా, అలాగూ రసముతో, రసములో, రసము ద్వారా అనేటటువంటి భావం భక్తుడు మార్టిన్ లూథర్ వెలుగుచ్చారు. కనుక మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఈ రొట్టె రసము లోపలికి వెళ్ళి ప్రభు శరీరంగా మారతాయి అని కాదు. అది ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం. మొదటి శతాబ్దాల్లో మనుషులను ఇవి నిజమైన ప్రభు శరీరంగా మారతాయి అని కట్ చేసి వాళ్ళ డైజెస్టివ్ సిస్టాన్ని ఎగ్జామిన్ చేశారని కొందరు అంటూ ఉంటారు వేదాంతులు. మనం ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళటం లేదు. ప్రభు యొక్క ఆత్మీయ శరీరాన్ని, ఆత్మీయ రక్తాన్ని మనం అందుకుంటాం రొట్టె ద్వారా, రసము ద్వారా. ఇన్, విత్, అండర్, ఈ 3 పదాలు దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. మనం యేసు ప్రభు ప్రేమ సూచనలు మాత్రమే అంటే, ప్రేమ సూచనలు కొంచెం అయోగ్యంగా తీసుకుంటే చచ్చిపోయే అంత పనిష్మెంట్ దేవుడు ఇవ్వాలా? ఎవరైనా మనకు గిఫ్ట్ ఇచ్చారు, ఆ గిఫ్ట్ మనము రిజెక్ట్ చేసాము, లేక ఆ గిఫ్ట్ సరిగా రిసీవ్ చేసుకోలేదు, అంత మాత్రం చేత ఎదుటి వ్యక్తి మీద చంపబడే అంత తీర్పు రావటం న్యాయమేనా? న్యాయం కాదు కదా. కనుక ప్రభు సంస్కారాన్ని గూర్చి, ప్రభు భోజనాన్ని గూర్చి మనము లోతైన రీతిగా గ్రహించవలసి ఉన్నది. పౌలు భక్తుడు నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని అన్నాడు. ఇది గొప్ప ప్రత్యక్షత. తరువాత పౌలు భక్తుడు చెప్పినటువంటి వాటిల్లో ఒక శ్రేష్టమైనటువంటి విషయం, దశలోనిక 4:13-18 వరకు, నిరీక్షణ లేని ఇతరులాగా మీరు దుఃఖపడకూడదు. ఎందుకంటే 14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చు. పునరుద్ధానాన్ని గుర్చినటువంటి అనేక విషయాలు, భక్తుల యొక్క పునరుద్ధానం, విశ్వాసుల యొక్క పునరుద్ధానం, జీవ పునరుద్ధానాన్ని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు రాకడలో ప్రత్యక్షమైనప్పుడు వాటిని గూర్చి పేతురు తన 2వ పత్రికలో వ్రాసాడు. పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం ఏం చదువుతామంటే, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ప్రభు రాకను గురించి తాను వ్రాసాడు, కానీ మొదటి దశలోనిక 4:13 నుండి ఈ భాగం మనకు అర్థం కాదు. ఈ వివరణ అక్కడ మనకు దొరకదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో శిష్యులతో మాట్లాడుతూ 14వ అధ్యాయం
3వ వచనంలో చెప్పినటువంటి మాట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అన్నాడు. ప్రభువారు మరలా వస్తానని చెప్పాడు. అపోస్తల కార్యం 1:11లో యేసు ప్రభువు ఆ ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణ అయినప్పుడు ఇద్దరు దూతలు, గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? అలాగూ ఈయన ఎలాగూ ఆరోహణ అయ్యాడో అలాగే ప్రభు వస్తాడని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11వ వచనంలో, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్తూ మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. అది ఒలీవల వనము లేక ఒలీవల కొండ దగ్గర జరిగినటువంటి సంభవం. ఈ రోజు కూడా మౌంట్ ఆఫ్ ఎసెన్షన్ మనం చూడవచ్చు. మౌంట్ ఆఫ్ ఎసెన్షన్ అక్కడ కట్టబడినటువంటి దేవాలయం. యేసు ప్రభు కరెక్ట్ గా ఈ స్థలం నుండి ఆరోహణ అయ్యాడని ఒక స్థలాన్ని కూడా వారు లొకేట్ చేశారు. యేసు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు పరిశుద్ధులతో వస్తాడు, ప్రభునందు నిద్రించిన వారు లేస్తారు అనేటటువంటిది మనకు ఇంత స్పష్టంగా పౌలు భక్తుడు దెసలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రికలో చెప్పబడిన రీతిగా దానియేలు గ్రంథం చదివినా లేక ఇతర పత్రికలు చదివినా పౌలు గారివి కాక మనకు ఇంత స్పష్టంగా అర్థం కాదు. పౌలు భక్తుడు కొలసైలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట అంటాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కనుక ఈ రెండవ రాకను గురించి చెప్పాడు, రాశాడు కొన్ని. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో సహా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అని వాడాడు. కానీ మొదటి దెసలోనిక 4వ అధ్యాయం 13 నుండి 18 వరకు మాత్రం ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత ద్వారా, రెవల్యూషన్ ద్వారా తాను గ్రహించింది. కనుక నేను స్పష్టం చేయాలనుకుంటుంది ఏంటంటే, ఒక సందేశం అందించాలన్నా దేవుని ప్రత్యక్షత అవసరం. అది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సి. పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున అని కొరింథీ సంఘానికి తాను రాసినటువంటి 2వ పత్రికలో స్పష్టం చేస్తూ వచ్చాడు. విశేష ప్రత్యక్షత, విశేషమైన ప్రత్యక్షత. ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దాం. దేవా, మా జీవితంలో మాకు అవసరమైనవి, మన కుటుంబ జీవితానికి, అలాగూ మన ఉద్యోగ జీవితం, కెరియర్లో, మన బిడ్డల విషయాల్లో మనం తీసుకునే ప్రాముఖ్యమైన నిర్ణయాలు, కొన్ని మార్లు దేవుడు ఒక నడిపింపు మాత్రమే కాదు, ఇంకా బలమైనటువంటి ప్రత్యక్షత, స్పష్టమైనటువంటి ప్రత్యక్షత దేవుడు తన ప్రజలకు ఇవ్వగలిగినటువంటి వాడు. ఇది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువుని అడగండి, ప్రభువా నాకు కూడాను కొన్ని ప్రత్యక్షతలు అవసరాన్ని బట్టి నా ఆత్మీయ జీవితానికి, నా కుటుంబ జీవితానికి, నా ఉద్యోగ జీవితానికి, నా వ్యాపారానికి, నా సంఘ జీవితానికి, నా సామాజిక జీవితానికి అవసరమైనవి కొన్ని దయచేయి అని ప్రభువుని అడగండి. అవి మీ జీవితంలో చాలా ట్రెజర్డ్ ఎక్స్పీరియన్సెస్గా, మెమరీస్గా ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు అని తాను 3వ ఆకాశానికి వెళ్ళింది 2 కొరింథీ 12వ అధ్యాయంలో తాను 14 సంవత్సరాల తర్వాత బయట పెట్టాడు ప్రత్యక్షత. మనమైతే 14 నిమిషాలు కూడా, 14 గంటలు కూడా మనం ఆగలేం. ఒక ప్రత్యక్షత ఒకవేళ ప్రభువే మనకి ఇస్తే మనం చెప్పకుండా, షేర్ చేసుకోకుండా, అతిశయించకుండా మనం ఉండగలమా? ఆలోచించండి. 14 సంవత్సరాలు
మూడవ ఆకాశానికి తాను వెళ్ళి చూచినటువంటి అనుభవాలు, మనుష్యుడు పలుకకూడనటువంటివి, పరదైసులోనికి కొనిపోబడి తాను చూచినటువంటి విషయాలు 14 సంవత్సరాల తర్వాత మెన్షన్ చేశాడు. అది కూడా అట్టి మనుష్యుని నేను ఎరుగుదును అన్నాడు. అట్టి మనుష్యుని గురించి నేను ఎరుగుదు. ఎంత చాలా బ్యూటిఫుల్ గా చెప్పాడు. మన జీవితంలో పౌలు భక్తుని యొక్క ప్రత్యక్షతలను గురించి ధ్యానం చేస్తే మనకు ప్రోత్సాహం కలుగుతుంది. ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దాం. నాకు ప్రత్యక్షత దయచేయి. తలలు వంచి కనులు మూసుకొని ప్రభు వైపు చూచి, ప్రియ ప్రభా, మీరు నాకు ప్రత్యక్షతను అనుగ్రహించండి. కొన్ని మార్లు ప్రత్యక్షతను బట్టి నేను అతిశయించకుండా నీవు నన్ను ఎలాగూ కరెక్ట్గా నీవు ఉంచాలో నీవు ఎరిగినటువంటి దేవుడు గనుక నీవే నేను తప్పిపోకుండా నన్ను సరైన మార్గంలో ఉంచండి అని ప్రభువుకి అప్పగించుకుందాం. మనం అతిశయించుకున్నట్లు కాపాడేటటువంటి దేవుడు ప్రత్యక్షత ఆయన అనుగ్రహిస్తాడు. బైబిల్లో నుండి, వాక్యంలో నుండి, వాగ్దానం మాత్రమే కాకుండా స్వప్నంలో నుండి, దర్శనంలో నుండి, స్వర ప్రత్యక్షత, ఇంకా భిన్నమైన రీతిగా ఆయన ప్రత్యక్షతలు అనుగ్రహించడానికి చాలినటువంటి వాడు. ఏ ప్రత్యక్షత అయినా వాక్యానికి సరిపోతుంది. వాక్యానికి సరిపోయిందే, నిలిచిందే నిజమైనటువంటి ప్రత్యక్షత. వాక్యమే గీటురాయి. వాక్యమే గీటురాయి. అయితే ప్రత్యక్షత వద్దు అని నీవు నీ మనసును క్లోజ్ చేసుకుంటే ప్రభు ఇవ్వడు. ప్రార్థన చేయి, ప్రియ ప్రభా, ఈ సమయంలో నా జీవితంలో నాకు కూడా ప్రత్యక్షతలు అనుగ్రహించు, ప్రత్యక్షతలు అనుగ్రహించు అని ప్రభువును ప్రార్థన చేయటం మంచిది. అబ్రహాముకు వాగ్దాన కుమారుడు పుట్టక మునిపే అబ్రహాము యొక్క వాగ్దాన సంతానం ఏ దేశములో ఎన్ని సంవత్సరాలు ఎలా నివసిస్తారో, ఎలా తిరిగి వస్తారో అబ్రహాముకు చూపించినటువంటి, మాట్లాడినటువంటి గొప్ప దేవుడు ఆయన. భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నటువంటి రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వములో సర్వమై ఉన్నటువంటి వాడు, సంఘమునకు శిరస్సు అయినటువంటి వాడు. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వ్యూ చేసేటటువంటి మీ బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. కొన్ని ప్రత్యక్షతల గురించి మేము మాట్లాడుకున్నాం. ప్రియ తండ్రి, మా జీవితంలో మాకు సహా మీ ప్రత్యక్షతను, మీ కృపను బట్టి అనుగ్రహించడానికి తండ్రి మీరు గొప్ప దేవుడవు. మాకు అవసరమైనవి మాకు అనుగ్రహించండి. దేవా, మమ్ములను బలపరచండి. మీ ఆత్మతో మమ్ములను నడిపించండి తండ్రి. మేము వెళ్ళేటటువంటి ప్రతి పరిస్థితికి సాలినటువంటి మీ వాక్ ప్రత్యక్షత, అలాగే ఇతర ప్రత్యక్షతలు మీరు మాకు అనుగ్రహించి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.